వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ యమున. హిస్టరీ ఫ్యాకల్టీ నిపుణ కాలమిస్ట్ సురేష్ కుమార్ మనతో ఉన్నారు. రైట్. హలో అండి. నమస్తే అండి. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ వచ్చింది కదా! యెస్. అవునండి. ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది? అందులో ఏ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది? అంటే థింగ్ ఏందంటే, మనకు తెలంగాణలో అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, హ్మ్. వీళ్ళు జాబ్ క్యాలెండర్‌ని ముందు ఎలక్షన్ ప్రామిస్ చేయడము, వీళ్ళు వచ్చినాక వెంటనే ఒక జాబ్ క్యాలెండర్‌ని కూడా రీసెంట్‌గా రిలీజ్ చేయడం జరిగింది. ఒక 4 మంత్స్ బ్యాక్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. సో, అందులో ఉన్న విధంగా అంటే ఇప్పటికీ మనకు ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రకారంగా చూసుకుంటే, ఆల్రెడీ గ్రూప్ 1 మళ్ళీ ఒక సెకండ్ నోటిఫికేషన్ వచ్చుండాలి. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్రూప్ 1 ఇప్పటివరకు ఇంకా రిజల్ట్ రాలేదు. సో, మేబీ ఈ 2, 3 డేస్‌లో రిజల్ట్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఫిబ్రవరిలోనే మరొక గ్రూప్ 1 అని చెప్పారు. సో, ఇప్పటివరకు అయితే ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే కొత్త జాబ్ క్యాలెండర్ అయితే ఈ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో, క్యాలెండర్ ఇది లాస్ట్ నవంబర్, డిసెంబర్, జనవరి నుంచే ఇంప్లిమెంట్ కావాల్సింది ఉండే. కానీ ఇప్పటివరకు అది ఇంప్లిమెంటేషన్‌లో లేదు. సో, అంటే దీనికి రకరకాల వేరియస్ రీజన్స్ చెప్తున్నారు. అంటే మనకు బయట వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్, మనం కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ఏందంటే, చాలా వరకు ఇప్పుడు కాస్ట్ సెన్సస్ చేస్తున్నారు రీసెంట్‌గా. అందులో బీసీ కులగణన అని జెప్పేసి, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ గురించి చాలా గవర్నమెంట్ కూడా దీనిపైన వచ్చినాక దానిపైన ఒక రిజర్వేషన్స్ పైన ఒక క్లారిటీ వస్తది. ఆ క్లారిటీ వచ్చాకే దీన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటికి గ్రూప్ 1 గాని, అదేవిధంగా నెక్స్ట్ మంత్‌లో ఆ టైంలో మనకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ గాని, డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరిలో అని జాబ్ క్యాలెండర్‌లో మెన్షన్ చేసిర్రు. బట్ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. దీనికి రీజన్ ఏంటంటే, ఇవన్నీ గూడా కంప్లీట్ అయిపోతే ఈ క్యాస్ట్ సెన్సస్ గాని, ఇవన్నీ గూడా కంప్లీట్ అయిపోతే జూన్ నుంచి, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఉంది. ఎలాంటి కొత్త నోటిఫికేషన్స్ ఇయడానికి హ్మ్. లేదు. ఆస్కారం లేదు. ఇది అయిపోయినాక వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటున్నారు. అంటే హ్మ్. గవర్నమెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు కండక్ట్ చేస్తదా? చెయ్యదా? ఎలక్షన్ కమిషన్ అనేది ఇంకా ఇన్ డీటెయిల్‌గా ఇన్ఫర్మేషన్ రాలేదు. మొన్నటి వరకేమో రెగ్యులర్ అన్నారు. బట్ నిన్న మొన్నటి నుంచి కొంతమేర ఇందులో న్యూస్‌లో గూడా మనకు చేంజెస్ వస్తున్నాయి. ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్ డిలే అవ్వచ్చని. జూన్ లోపల లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి కంప్లీట్ అయిపోతే జూన్ నుంచి, అంటే గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు గూడా ఖచ్చితంగా మే నుంచి ఈ జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తాము. వరుసగా నోటిఫికేషన్‌లు ఇస్తామని జెప్తున్నారు. సో, ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో, అంటే వాళ్ళు మే అని చెప్పారు. మే అని కాకుండా జూన్, జూలై నుంచి కంపల్సరీ తెలంగాణలో నోటిఫికేషన్స్ అనేవి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువున్నాయి. ఇందులో మీరు ఇందాక అడిగినట్టు ఏ నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే, అంటే వీళ్ళు ప్రామిస్ చేశారు ఒక గ్రూప్ 1 ఇస్తామని, మరొక గ్రూప్ 2 నోటిఫికేషన్, అదే విధంగా డీఎస్సీ నోటిఫికేషన్. ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన ప్రకారంగా, వీళ్ళు క్యాలెండర్‌లో ఇచ్చిన ప్రకారంగా ఇప్పటివరకు మనకు ప్రాపర్‌గా జరిగిందంటే టెట్ ఎగ్జామినేషన్. హ్మ్. సో, టెట్ ఎగ్జామినేషన్ అనేది సెలక్షన్ బేస్డ్ కాదు. అది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది కాబట్టి, అది యాస్ పర్ షెడ్యూల్‌లోనే క్యాలెండర్ ప్రకారం ఆల్రెడీ ఆ యొక్క ఎగ్జామ్ జరిగింది. బట్ ఇక్కడ మనకు డీఎస్సీ గాని, ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ నోటిఫికేషన్స్ దీంతో పాటు అదర్ ఏదైతే గవర్నమెంట్‌లో వేకెన్సీస్ నోటీస్ అయ్యి ఉన్నాయో, ఏదైతే జాబ్ క్యాలెండర్ వాళ్ళు ప్రామిస్ చేసున్నారో, ఆ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ కూడా లేట్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆల్రెడీ ఇప్పటికి ఇంప్లిమెంటేషన్‌లో రావాల్సుండే. లేట్ అయినప్పటికి కూడా మనకు జూన్, జూలై నాటికి ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. సో, అప్పటి లోపల యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, దీనికి ప్రిపేర్ అయ్యి ఉంటే నోటిఫికేషన్ వచ్చినాక వెంటనే అటెంప్ట్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది వాళ్ళకంటే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉండి, వాళ్ళు ప్రిపరేషన్ మోడ్‌లోకెళ్ళిపోతే ఈజీగా వాళ్ళు సక్సెస్ కాగలుగుతారు. సో, జూన్, జూలై నుంచి ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్‌ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఒకవేళ ఏమైనా డిలే అయినా కూడా, ఒకవేళ లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో మనకు అంటే మనకు 3 టైర్ సిస్టమ్ ఉంటుంది. అందులో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ఒకసారి జరుగుతాయి. అది అయిపోయినాక మనకు మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఒకవేళ ఇంకేమైనా డిలే అయ్యి జూన్, జూలై వరకు వెళ్ళినా కూడా ఏది ఏమైనా కూడా యాస్పిరెంట్స్ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏందంటే 2025లో ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువున్నాయి. ఒకవేళ ఏమైనా గవర్నమెంట్ డిలే అయితే తప్ప, అంటే నోటిఫికేషన్స్ ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెస్ గాని, ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే తప్ప మాక్సిమం ఈ యొక్క 2025లో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అనేది ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్. ఇందాక మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నారు కదా! సో, యెస్. దానికేంటి ఎలిజిబిలిటీ? అంటే మీరు గ్రూప్ 1 గాని, తెలంగాణలో గ్రూప్ 2 గాని ఎగ్జామినేషన్ తీసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే, డిగ్రీ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఎనీ డిగ్రీ. సో, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే, వాళ్ళు గ్రూప్ 1కి ఎలిజిబుల్ అవుతారు. గ్రూప్ 2కి ఎలిజిబుల్ అవుతారు. సో, అదేవిధంగా సబ్ ఇన్స్‌పెక్టర్ జాబ్స్ కూడా ఉంటాయి. వాటికి కూడా ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది.
సో, ఇక్కడ మనకు గ్రూప్ 1 ఎగ్జామ్ అంటే డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన గ్రూప్ 1, గ్రూప్ 2కు కామన్ సిలబస్ ఉంటుంది. బట్ ఇక్కడ గ్రూప్ 1 ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరంగా ఉండాలి. గ్రూప్ 2కి ఎందుకంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చేసరికి ఎంసీక్యూస్ బేస్డ్ ఉంటుంది. గ్రూప్ 2 కూడా సేమ్ ఎంసీక్యూ బేస్డ్ ఉంటుంది. అదే మనకు గ్రూప్ 1 మెయిన్స్ వచ్చేసరికి అది డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్‌లో ఉంటుంది. బట్ దానికి చదివేటువంటి విధానం వేరే రకంగా ఉంటుంది. సో, ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా సరే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ యొక్క సబ్ ఇన్స్‌పెక్టర్ గూడా అంటే పోలీస్ కానిస్టేబుల్ ఇప్పటివరకైతే ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ తోటి ఇస్తున్నారు. సో, ఎనీ డిగ్రీ చదువుంటే ఈ గ్రూప్ 1కి ఎలిజిబుల్ అవుతారు. గ్రూప్ 2కి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా అదర్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ కూడా మాక్సిమం ఎలిజిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. సో, డిగ్రీ అయిన వాళ్ళందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు నోటిఫికేషన్స్ వచ్చినాక వెంటనే అప్లై చేసుకొని వాళ్ళ యొక్క ప్రిపరేషన్ కూడా ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తేనే వాళ్ళకి ఈజీగా సక్సెస్ కూడా రావడం జరుగుతుంది.